ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. అంటూ ఆయన రాసిన అభ్యుదయ గేయం భావావేశమై తెలుగునాట ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ తన ప్రాంత అస్తిత్వాన్ని ఘనంగా చాటిన మహాకవి ఆయన ఎవరో కాదు, స్వర్గీయ దాశరథి కృష్ణమాచార్య గారు. తెలుగువారికి పరిచయమే అక్కర్లేని పేరు ఆయనది. దాశరథి కరుణాపయోనిధి అంటూ తన పేరిటే శతక పద్యాలు రాసుకున్న మహాకవి. తెలుగు భాష అందించిన అత్యున్నత కవుల్లో ఆయన కూడా ఒకరు. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి 1983లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక ప్రముఖ కవీంద్రులు దాశరథి కృష్ణమాచార్య గారిని ప్రభుత్వ ఆస్థాన కవిగా నియమించి గౌరవించారు. ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి హోదాను తెలుగులో కూడా తెలిసేలా నేమ్ ప్లేట్లు రాయించారు. ఒకసారి సచివాలయంలో ఇరువురు నడిచి వెళ్తున్నారు. చీఫ్ సెక్రటరీ కార్యాలయం వద్ద ఉన్న నేమ్ ప్లేట్లో ప్రధాన కార్యదర్శి అని తెలుగులో రాసి ఉంది. ఇది గమనించిన ఎన్టీఆర్, దాశరథి గారు, చీఫ్ సెక్రటరీని ప్రధాన కార్యదర్శి అని అంటున్నారు కదా, మరి చీఫ్ మినిస్టర్ను ప్రధానమంత్రి అని కాకుండా ముఖ్యమంత్రి అని ఎందుకు పిలుస్తున్నారు అని అడిగారు. అందుకు దాశరథి గారు, అన్ని వేళలా అలా కుదరదండి, దొరగారి భార్య దొరసాని అంటాం కానీ మంత్రిగారి భార్యను మంత్రసాని అనలేం కదా అని చిలక్తి విసిరారు. దీంతో ఎన్టీఆర్తో పాటు అక్కడున్న సిబ్బంది అంతా మనసారా నవ్వుకున్నారు. జూలై 22న దాశరథి గారి జయంతి సందర్భంగా ఈ చిన్ని సమర్పణ.